నడిపించి కృప చూపిస్తున్న దేవా ఈ ప్రాంతాన్నంతటిని కూడా మీరు దర్శించండి. ప్రతి గృహాన్ని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు నీకు శ్రేష్టమైన వారు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఏ ఆత్మ నశించిపోవడం నీ చిత్తంలో లేదు ప్రభా. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలన్నది నీ వాంఛ అయినది తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఆయన నీ కోరిక నీ ప్రేమ బ్రహ్మ నాయన ఈ ప్రాంతం పట్ల మీరు కుమ్మరించండి. ఏ కుటుంబాల్లో శోధనతో వేదనతో కన్నీరుతో నష్టాలతో ఉన్నారో వారిని మీరు దర్శించండి, ఆదరించండి. అయ్యా పోగొట్టుకున్న దానికి రెండింతల ఆశీర్వాదం మీరు కలిగ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఆరాధన ఈ సాయంకాల సమయం ముందు ఆది నుంచి అంతం వరకు నీ సారథ్యంతో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. పాటలందు మీ నామం మహిమపరచబడాలి తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఆరాధన యందు మీరు ఆత్మాభిషేకముతో దిగి వచ్చుటకు సహాయము చేయండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. వాక్య పరిచయం చేయుచుండగా ప్రభా మీ దాసుని మడుపరుచుకొని ప్రభా మీరు ప్రత్యక్షం కండి ప్రభా. ఈ యొక్క భాగా ద్వారా మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ఎంత దూరం ఈ యొక్క మైక్ శబ్దం వెళుతుందో అంతవరకు కూడా మీ దీవెన మీ ఆశీర్వాదం మీ ప్రభావము మీ శక్తి అయ్యా తండ్రి ప్రసరించును గాక తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా చీకటి నుంచి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోనికి జరుగుతున్న నడిపించి అనేకులు ప్రభు వచ్చి ఇక్కడ రక్షణానందం పొందుకొనుటకు సహాయం చేయమని నీ పరలోక వాసులుగా మార్చుకోమని అతి త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడుచుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఏకీభవిద్దాం. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము పాపములన్నీయు కడుగుచున్నది. పాపములన్నీయు సమాధానము
హల్లెలూయా హల్లెలూయా. ఉజ్జీవంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్య అనే పాటను మనం పాడుకుంటూ దేవుని యొక్క బలమైన పాటను మనం పాడుకుంటూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ అందరూ మనము దేవుని పాటను ఏకీభవిస్తూ పాడుకుందాం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా, జీవాధిపతి నిన్ను నే విడువలేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి
నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృపని మరువలేను. నీవు చూపిన నీ కృపని మరువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నీవు చూపిన నీ కృపని మరువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, హల్లెలూయా. ఇంకో పాట ఎవరైనా పాడండి. తల్లి గారు మీరు పాడండి. హల్లెలూయా. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే
మనమందరం కలిసి దేవునితో ఏకీభవిస్తాం. ఆయన ఆరాధనలో, ఆయన శక్తితో, ఆయన బలంతో అందరూ లేచి నిల్చొని ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు ఆరాధిస్తూ, ఆయన వైపు మనం కన్నులెత్తి చూసేదాం. కన్నులెత్తి ఆయన వైపు చూస్తూ మన హృదయాన్ని సమర్పించుకుంటాం. ఈరోజు దేవుడు మమ్మల్ని దర్శించిన దేవుడు మాతో మాట్లాడేది, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే రోజు ఈరోజు. మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం. ఈరోజు ఆయన ఎత్తకు వచ్చి ఉన్నాము. మన భారంతో, మన హృదయ భారంతో, మన హృదయ ప్రతి విషయమును ఆయన ఆలోచిస్తున్నాడు. ఈరోజు రాత్రి అందరూ దేవుని ఎద్దకు చేరి ఆయన మనస్పూర్వకంగా దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని మనం ఒక్కసారి ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు ఆయన వైపు యేసయ్యా అని మనం వేడుకుందాం. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రేమించేదను తండ్రి ప్రభువా, నీ యొక్క కృపతోనే నింపేదను తండ్రి ప్రభువా. నీ యొక్క కృపలోనే నింపబడాలి తండ్రి. నీ శక్తిలో నేను నింపబడాలి తండ్రి. నీ ఆత్మతోనే నింపబడాలి ప్రభువా. నీ కృపలోనే నింపబడాలి తండ్రి. నీ శక్తి గల కార్యాలు జరగబడాలి ప్రభువా. నా కుటుంబ జీవితాన్ని మార్చండి. నా కుటుంబ సమస్యలను తీర్చండి. కుటుంబంలో కలుగుతున్న ఆటంకములన్నింటినీ ప్రభు తీసివేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రభువా మీరే తోడై నడిపించండి. మీ శక్తిని ప్రభువా దయచేయమని వేడుకుంటున్నాను. మీ పరలోకపు శక్తిని నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మీ యొక్క ప్రేమను కుమ్మరించండి. మీ యొక్క ఆత్మను నా పైన కుమ్మరించండి. మీ యొక్క శక్తిని నాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. కృపా సత్య సంపూర్ణుడా అందరూ ఒక నిమిషము ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు మనం మనం చేతులు ఎత్తి ఒక్కసారి ఆయన వైపు చూస్తూ, చేతులెత్తి 2 చేతులు ఎత్తి ఆయన వైపు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు మనల్ని కాచి కాపాడి భద్రపరచి మమ్మల్ని బలపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో.
భక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు ఆరాధన 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా వందనమయ్యా యెహోవా షమ్మా యెహోవా షమ్మా స్తుతించవే వందనమయ్యా వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
పూర్ణ మనసుతో సేవించేదను. ఆరాధన 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 ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో సేవించెను నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెను. ఆరాధన 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 నన్ను చూచవే వందనమయ్యా ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెను నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో సేవించెను. ఆరాధన 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 ప్రభువా మీ కృప చూపించినందుకు స్తోత్రాలు వందనాలు. ప్రభువా మీ ఆత్మ కార్యాలు జరిగించినందుకు స్తోత్రాలు వందనాలు. ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీ కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకో ప్రభువా ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి. ప్రభువా వింటున్న ప్రతి వారిని ప్రభువా మీరు దీవించండి. ప్రభువా వారిని ప్రభువా మీ యొక్క హృదయంతో నింపి బలపరచమని వేడుకుంటున్నాను. అనారోగ్య కలిగిస్తున్న ప్రతి ఒక్క కార్యాలు, అనారోగ్యపరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క విరోధ కార్యాలు యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో ఈ క్షణమే ప్రభువా మీ కృపతో నింపండి, మీ శక్తితో నింపండి.
మీ బలమైన ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. మీరే బలపరిచి కృప చూపించండి. ప్రతి వారిని ఈ వింటున్న ప్రతి వారిని ప్రభు మీరు దీవించండి, బలపరచండి, మీ కృపలో నింపండి, శక్తిని దయచేయండి, మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీరే తోడని బలపరిచి ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రభువా. వింటున్న ప్రతి వారిని మీరు దీవించి బలపరచండి ప్రభువా. మనలో ఉన్న తల్లి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రభానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన, ఇంతవరకు నాయన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీకే స్తోత్రం స్తోత్రం. పాటల ద్వారా మీ నామ మహిమపరచడం స్తోత్రం నాయన. ఆరాధనలో మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. మీ ఆత్మాభిషేకం చేత నింపి సమస్తలను విడుదల చేసినందుకు స్తోత్రం నాయన. స్తోత్రం. ఎంతవైతే ఈ లైవ్ చూస్తూ ఈ ఆరాధన చూస్తూ వింటూ ఉన్నారో మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. తెలియని వారిని క్షమించండి ప్రభా. అయా ఎటువంటి ప్రధానమైన సమస్యలున్నా మీరు తీర్చి ప్రభా బలపరిచే దేవుని వైనాం తండ్రి. బలము శక్తి ఆరోగ్యం కలుగ చేయడానికి స్తోత్రం నాయన. సర్వలోకానికి చక్రవర్తి నీకు స్తోత్రం నాయన. జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నీ దాసుడు నీ పక్షమే అయ్యా తండ్రి విజ్ఞాపన అయ్యా తండ్రి నీ దాసుడు నీ పక్షమే వాక్యం చెప్పుచుండగా ప్రభా. కుమారుడు మరుగుపరచుకొని ప్రభా పరలోకం నుంచి వర్తమానాన్ని అందించి అయ్యా మమ్మల్ని అందరి ఒక్కొక్కరిని ఆత్మ వెలుగులో ప్రభాన వాక్యం వెలుగులో మీరు నడుచుకుని సహాయం చేయండి. నూరంతల పరివర్తనగా మార్చండి ప్రభా. అయ్యా యేసయ్య విత్తబడిన వాక్యం ప్రభా అయ్యా 60 నూరంతలుగా నాయన పరిస్థితులకు సహాయం చేయమని, ఏ దృష్టిలో వాక్యం ఎత్తుకొనిపోకుండా సహాయం చేయమని, నీ బిడ్డను అభిషేకించి కృప చేయించమని, ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, పరిశుద్ధపరచమని, ఈ పరిశుద్ధ పదలో పాల్గొందుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొన్ని విషయాలు మనం ప్రార్థన చేసుకుందాం. మన విషయాల గురించి, కొన్ని సమస్యల గురించి, ప్రార్థన అంశాల గురించి మనకి విజ్ఞప్తి అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాల గురించి మనం ప్రార్థన చేసుకుందాం. తల్లి గారు రేపు ఆపరేషన్, బుధవారం ఆపరేషన్కి వెళ్తుండగా ఆ దారి అంతట్లో వచ్చే దారి అంతట్లో ఆపరేషన్ జరిగే టైంలో కూడా వారి ఆరోగ్యం బాగుండేలాగా డాక్టర్లు కూడా ఆపరేషన్ బాగా మంచిగా చేసుకుని మళ్ళా జీవంతంగా తిరిగి వచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ స్తుతి 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 స్తుతి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఉపాసకు సంపూర్ణానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతానికి స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధపరచండి, బలపరచండి, కృప చూపించండి, శక్తిని దయచేయండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకార్యాలు చేయడానికి స్తోత్రం స్తోత్రం. ప్రభువా ప్రతి ఆపరేషన్కి వెళ్తుండగా తల్లి గారికి ప్రభా మీరు ముట్టండి ప్రభువా. మీ కృపలో నింపండి ప్రభువా. శక్తిని దయచేయండి తండ్రి ప్రభువా. చేసే హస్తాన్ని ప్రభా మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. దాని అంతటి కృప అనుగ్రహించమని ఆపరేషన్ కి ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు కృప చూపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీరే తోడండి, బలపరచండి, శక్తితో నింపండి, అద్భుత రీతిలో ప్రభు మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. ఆశ్చర్య రీతిలో మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మీరే తోడండి, బలపరచి కృప చూపించమని ప్రభా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
వారి కుమారుని ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ క్షణమే ప్రభా మీ కృపని నింపమని వేడుకుంటున్నాను. ఈ క్షణమే మీ యొక్క ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. బలమైన నీ శక్తి దిగివచ్చుగా ప్రభా. వారి కుమారుని మార్చండి ప్రభా. ఆ వ్యసనాన్ని నుంచి తీసి దూరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా రావాల్సిన వారిని త్వరగా రప్పించమని వేడుకుంటున్నాను తండ్రి. చేయి పట్టి ప్రభా తీసుకొని రామని వేడుకుంటున్నాను తండ్రి. వారి కోడలిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ క్షణమే బలముగా తాకమని వేడుకుంటున్నాను. బలముగా ఈ క్షణమే మొట్టమొదటి వేడుకుంటున్నాం తండ్రి. బలముగా మీ ఆత్మతో నింపండి. శక్తిని అనుగ్రహించి వారి కుటుంబాన్ని తోడని నింపండి. ఈ క్షణమే చేతులకు అప్పగిస్తున్నాం. కుమారుని మార్చమని కుమారుని స్వస్థపరచమని అతని హృదయాన్ని బలపరచమని శక్తితో నింపమని వేడుకుంటున్నాను. బలహీన పరుస్తున్న దురాత్మ ఈ క్షణమే గర్దిస్తున్నాను. చేస్తున్నాను విడిచిపోవచ్చును. చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం. అయ్యా ఏదైతే చీకటి కార్యం జరుగుతున్నదో దేవరాజు పట్ల ఆ చీకటి కార్యం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవరాజుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా అతన్ని మార్చండి. అతను ఆ వ్యసనంలో నుంచి మార్పు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ శక్తిని అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన దేవరాజు కుటుంబాన్ని వారి యొక్క ప్రభా వారి భార్యని ప్రభా వారి బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా కృపతో నింపండి, శక్తితో నింపండి. భువనేశ్వరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా మీ యొక్క చేతులు పట్టుకుని ఉండేలాగా సహాయం చేయండి. మీ వైపు చూస్తూ ఉండేలాగా సహాయం చేయండి. ప్రభా కలవరాలు పుట్టిస్తున్న సాతాన్ని తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ కృపలో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. బాధను కలిగిస్తున్న దురాత్మ తొలగిపోను గాక. కృపలో నింపండి. శక్తి కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం. మీరే మహిమపరచి బలపరచి మీ
కృపలో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. శబఖరబల రబఖరబలి ఖరబ శబఖరబల విమల రబఖరబ శబల రబఖరబల రబఖరబ శబల రబఖరబలి విమవ శబల ఖరబల రబఖరబలి ఖరబ శబల హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ యొక్క కృపతో నింపండి ప్రభువా, నీ యొక్క శక్తితో నింపండి ప్రభువా, నీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. భువనేశ్వరుని మీ శక్తితో నింపండి తండ్రి. మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డని మీ చేతులకు సమర్పిస్తున్నాం నాయన. ప్రభువా వారి యొక్క ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి యొక్క భర్తని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభువా వారి బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభువా మీరే తోడండి, నడిపించండి. ప్రభువా మీ కృపలో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాం నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ క్షణమే అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబ పరిస్థితుల్లో మారిపోవును కాక ఈ క్షణమే యేసు నామములో బలముగా మీరు ముట్టమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించి బలపరిచి కార్యాలు నెరవేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నీ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వరకు చేస్తున్న ఆరాధనలో కానీ అంతవరకు 3 రోజులు ప్రార్థన అని చెప్పాను. 3 రోజులు ప్రార్థనలో మనము ఏకీభవించలేకుండా పోయినా ఈరోజు దేవుడు మనకి కొంచెం సమయం ఇచ్చాడు. ఎవరైతే మనం చేసిన తప్పుల విషయమైనా కానీ, మన చిన్న చిన్న తప్పుల విషయమైనా కానీ, ఏదైతే దేవునికి ఆయన విరోధంగా ఉన్నాయో ఆ విరోధమైన కార్యాలకి చేసి ఉంటే ఆ విరోధ కార్యాలను క్షమించడానికి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుని యొద్దకు ఒకసారి లేచి నిల్చొని ఆయన దగ్గర మనం క్షమాపణలు కోరుకొని కూర్చుంటాం. మన పాపములు ఆయన చెప్పుకుంటున్నాం. ఆయన క్షమించే దేవుడు, ఆయన మనల్ని క్షమించే దేవుడు. మన బైబిల్ని మనం పట్టుకొని చేత పట్టుకొని, ఒక్కొక్కరు తమ బైబిల్ని చేత పట్టుకొని దేవుని వైపు చూస్తూ మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు ఆయన, మనల్ని పవిత్రపరిచే దేవుడు ఆయనే. ప్రతి ఒక్కరిని ఏ చిన్న చిన్న పాపములైనా సరే, చెప్పలేని సత్యమైన పాపములైనా సరే, అవి మన నుంచి దూరపరిచే దేవుడు ఒకడున్నాడు. మనల్ని పవిత్రపరిచే దేవుడు ఒకడున్నాడు. మనల్ని క్షమించే దేవుడు ఒకడున్నాడు. ఒకసారి ఆయన చూస్తూ వేడుకుందాం. పాపానికి సిద్ధమై ఆయన బలి అయి పవిత్రపరచుకోండి. ఒక్కొక్కరు పరిశుద్ధులుగా మారండి. ఒక్కొక్కరు పరిశుద్ధులుగా మారండి. పవిత్రపరచుకోండి. ఒక్కొక్కరు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఈ రోజు. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు. దేవుడు ఒక్కొక్కరిని పట్టుకోబోతున్నాడు ఈ రోజు రాత్రి. ఆయన మీతో మాట్లాడే సమయం పరిశుద్ధపరచుకోండి. బల్లలో చేయబోతుండగా, బల్లకి పాలు పంచుకోబోతుండగా అయోగ్యము వలె ఉండక, అయోగ్యవంతులు రాలుగా ఉండక, ఆయనకి ఇష్టమైన పాత్రుల వలెగా మనం మారాలి.
దుష్టుల వలె మనం మారాలి. ఆయనకి సొంత బిడ్డగా మనం మారాలి. ఆయన కృపలో మనం నింపబడాలి. ఆయన శక్తితో మనం నింపబడాలి. దేవుని మనం ముట్టాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడు మమ్మల్ని ఆయన నోటితో ఆయన కార్యాలతో ఆయన చేయాలంటే ముందు మనకు మనం పరిశుద్ధపరచబడతాం. మన అతిక్రమములు పాపములు ఆయన ముందు ఒప్పుకుందాం. ఒక్క క్షణం ఆయన ముందు ఒప్పుకున్నట్లయితే, ఆయన ముందు మనం స్వీకరించినట్లయితే మన పాపాన్ని మన శాపాన్ని తీసివేసే దేవుడు, మన ప్రతి విధమైన దోషములు తీసివేసే దేవుడు, మన ప్రతి విధమైన అపవిత్రతను తీసివేసే దేవుడు, బలపరిచే దేవుడు. నన్ను పరిశుద్ధపరచు దేవా, నన్ను పరిశుద్ధపరచు తండ్రి. ఇదిగో నా అతిక్రమములు ఏమైనా ఉంటే అవి తీసివేయండి తండ్రి. నాలో చెడు కార్యాలు ఏమైనా ఉంటే అవి తీసివేయమని వేడుకుంటున్నాను. తీసివేయండి. ప్రతి విధమైన చీకటి కార్యాలు తీసివేయమని వేడుకుంటున్నాను. మీరు పవిత్రపరచండి ప్రభువా. మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కృపతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి నన్ను బలపరచు దేవా. ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరచు దేవా. ఈ రోజు నన్ను నీవు ముట్టు దేవా. యేసునామములో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. కృపతో నింపండి ప్రభువా. నీ కృపతో నింపండి. ఒప్పుకున్న వాళ్ళు మీ యొక్క ప్రదేశంలో మీరు కూర్చోవచ్చు. మీరు మీకు ఒప్పుకున్న ప్రతి ఒక్కరు ఈ ప్రదేశంలో కూర్చోండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రాలు. కృపామయుడా, నీ యొక్క ప్రేమతో ప్రభా ఒక్కొక్కరిని నీ యొక్క ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు. నీ శక్తితో నింపినందుకు స్తోత్రాలు. నీ బలముతో నింపినందుకు స్తోత్రాలు. నీ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. నీ శక్తిని ప్రభా, నీ యొక్క మహిమను నువ్వు చూపించే దేవుడు తండ్రి. ప్రభా ఒక్కొక్కరి మీద ప్రభా నీ యొక్క కృప వెంబడి కృపను, బలము వెంబడి బలమును, నీ శక్తిని వారి మీద కుమ్మరించే దేవుడు తండ్రి. ఇదిగో బలముతో ఆశీర్వాదంతో నింపే దేవుడు తండ్రి. ఒక్కొక్కరి హృదయాలు ఈ రోజు ముట్టి ఉన్నందుకు స్తోత్రాలు. వారి పాపాలు వారు ప్రభా నీ యొద్దకు ప్రభా ఒప్పుకొని ఉండగా ఇక ఎన్నడూ దాని జోలికి వెళ్లకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాం నాయన. మీ బలముతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మీ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం నాయన. మీరే తోడని బలపరిచి మీ కృపలో నింపి అద్భుత రీతిలో ప్రభావ మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, అతి పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చదవండి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసెను. మనలను పవిత్రులుగా చేస్తాడంట ఆయన. ప్రతి ఒక్కరిని ప్రతి పాపంలో నుంచి, ప్రతి ఒక్క విరోధ కార్యంలో నుంచి ఆయన మార్చి ఏం చేస్తాడు? పవిత్రునిగా చేస్తాడు. అలాగే ప్రకటన రాసిన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియను. అందుకు అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను. ఏమిటండి? ఇంకోసారి చదవండి. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవుని ఎంత పరలోకంలో మనము ఆ ప్రదేశంలో ఉంటే ఒక వ్యక్తి ఇదేంటని మనము అడుగుతుంటే ఆ రక్తములో, యేసయ్య రక్తములో, ఆ గొర్రె పిల్ల అంటే ఎవరండి? యేసయ్య రక్తం. ఆయన 2000 సంవత్సరాలు, ఇప్పుడు 2021వ సంవత్సరం. ఈ 2021వ సంవత్సరం బ్యాక్ ఆయన మన కోసం రుధిరధారమై రక్తం కార్చారు. ప్రతి ఘోరమైన పాపమును, ప్రతి ఘోరమైన శోధనలో నుంచి, ప్రతి పాపము నుంచి, ప్రతి బంధకము నుంచి ఆయన విడిపించడానికి తనకు తానై అప్పగింపబడ్డాడు. ఆ అప్పగింపబడిన రాత్రి ఆయన ఎలుగెత్తి ఏడ్చిన దినం. ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, నీ చిత్తమే జరుగునుగా. కానీ రక్తము కారుస్తూ, చిందిస్తూ, బండ మీద చిందిస్తూ రక్తాన్ని, చెమటంతా రక్తముగా మారిపోయింది. ప్రతి ఒక్క శోధన ఆయన చుట్టుముట్టి ఉండగా, ప్రభువా నీ చిత్తమే జరుగునుగా, తనకు తాను బలియాగమే ఆ రక్తముతో మనము ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ప్రతి గాయము నుండి, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క బలమైన గాయం, తల నుండి కాళ్ళ వరకు గాయాలు, కొరడా దెబ్బలు, చీల్చారు శరీరాన్ని, చీల్చబడ్డాడు ఆయన. ప్రతి విధమైన ఆ దెబ్బలకి ఎవరైనా మనిషి ఉంటే ఆ మనిషి ఒక దెబ్బ తగలంగానే, తలకు ఒక దెబ్బ తగలంగానే మనం సెకండ్లో చనిపోతాం. కానీ ఆయన పొందిన దెబ్బలకు, ఆయన పొందిన గాయాలకు, ఆయన చిందించిన రక్తంతో మనం ఏమయ్యాము? పరిశుద్ధులముగా మార్చబడ్డాము. పరిశుద్ధ రక్తములో మనము ఉంటే, నిష్కలంకమైన రక్తములో మనం ఉంటే, అపరాధము చేయని రక్తం అది. ఆ రక్తంలో మనం ఉంటే మనం ఏం జరుగుతుందో మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్లలకు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చూసారా, పరిశుద్ధ రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆయన రక్తం ఏ పాపము చేయని, ఏ ఒక్క విరోధంగా ఆలోచించని రక్తం. ఒక మనుష్యుడు అనారోగ్యతో వస్తే ఆరోగ్యవంతుడిగా మార్చే ఆ శక్తి ఉన్న రక్తం. సాతాను పట్టిన వ్యక్తులు, సాతాను విడిచి వెళ్ళిపోయే శక్తి ఆ యేసు రక్తం. బలహీనవంతుడు బలవంతుడిగా మార్చబడే ఆ యేసు రక్తం. అటువంటి నిష్కలంకమైన రక్తములో మనము ఏం చేయాలంట? మనము కడగబడాలి. మన పాపములన్నిటినీ తుడిచివేయడానికి మనము కడగబడాలి. ఆయన ఎద్దకు మనం వచ్చి ఉన్నాం. ఆయన ప్రదేశంలో మనం ఉంటే ఆ ప్రదేశంలో మనం ఉండాలన్నా మనకు మనము పరిశుద్ధపరచబడాలి. ప్రతి విరోధమైన కార్యాలను మన నుంచి, ప్రతి లోకము పాపములో నుంచి మనం బయటికి రావాలన్నా, ప్రతి విషయంలో నుంచి మనం బయటికి రావాలన్నా, ప్రతి క్రియల్లో నుంచి, ప్రతి పాపము కార్యాల్లో నుంచి మనం బయటికి రావాలన్నా మనల్ని పరిశుద్ధపరిచేది ఒకటే, యేసు రక్తం. ఆ యేసు రక్తంలో మనము పరిశుద్ధపరచబడి మనల్ని మనము సిద్ధపరచుకొని, మనల్ని మనము సమకూర్చుకొని, స్థిర మనస్సును, స్థిర బుద్ధి, మంచి మనస్సును మనం చేసుకొని, నూతన ఆత్మను మనం పొందుకొని, బలమైన నూతన కిరీటమును మనం పొందుకొని ఒక ప్రదేశంలో మనం చేర్చబడాలి. ఒక నూతన రాజ్యములో మనం ఉండాలి. 4 రోజుల లోకానికి ఈ యొక్క వైభవమే మాకు కావాలి అని అనుకునే వారు ఉండద్దు. ఇది 4 రోజుల దినమే. యుగములు సియోను పురములో ఉండాలన్నా, మనం ఆయన ప్రదేశంలో చేరబడాలన్నా మనము పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తములో మనము ఉండాలి. సాతాను క్రియలు మనకు తగలకుండా, సాతాను అపవిత్ర కార్యాలు మనకు తగలకుండా మనం ఉండాలంటే, దేవుని ప్రదేశంలో మనం ఉండాలన్నా, దేవుని రాజ్యంలో మనం ఉండాలన్నా ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో మనం పరిశుద్ధంగా మార్చబడాలి. బాప్తిజము తీసుకోవాలి. బాప్తిజం పొందుకున్న ఆ వ్యక్తి ప్రతి దినము దేవుని యొద్దకు మనం క్షమాపణ పొందుకుంటూనే ఉండాలి. ప్రతి చూపులో, ప్రతి విలువలో, వింటున్న ప్రతి, చెప్తున్న ప్రతి మాటలో, వింటున్న ప్రతి ఒక్క ప్రదేశాల్లో, తిరుగుతున్న ప్రతి ప్రదేశాల్లో ఏదో ఒక అపవిత్రత ఉంటుంది. ఆ అపవిత్రత నుంచి మనం మంచిగా మార్చబడాలంటే, పవిత్రతలో రాబడాలంటే, శక్తివంతులుగా మార్చబడాలంటే, దేవుని వారసులుగా మనం మార్చబడాలంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుని రక్తంలో కడగబడాలి. ఆయన శక్తివంతులుగా మనం మార్చబడాలి యేసు నామములో. అలాగే నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, ఈ నెల 14 దినముల వరకు నీవు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజము వారందరూ ఏంటండి, తమ తమ కూటములలో సాయంకాలమునందు దాన్ని చంపి దాని రక్తము ఏంటంట, కొంచెము తీసి దాన్ని నిలువు కమ్మీల మీద రాయాలంట. పై కమ్మి మీద రాయాలంట గుమ్మాలు. ఇప్పుడు దాన్ని చంపమన్నాడు.
అది గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని కానీ పొట్టేల్ని కానీ మనం చంపి మన గుమ్మాలకి దానిలో కొంచెం రక్తము తీసి మిగతాదంతా ఏం చేయాలంట? మిగతాదంతా ఆ కొంచెం రక్తం గుమ్మాలకు రాయాలి. 2 నిలుటకి రాస్తే ఒకటి అడ్డంగా రాశాడు. ఎందుకు ఈ గుమ్మాలకి అర్థం రాశారు? గొర్రె పిల్లని ఎందుకు వధించారు ఆ దినాలు? మోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు తమ తమ ఇళ్ళకి గొర్రెలను కోసి ఎందుకు తమ గుమ్మాలకి రక్తము తగిలించారు? ఎందుకు తగిలించారంటే మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుందో. మీరుండు ఆ ఇల్లు ఏదైతే మీ ఉంటున్న నివాస స్థలంలో మీరు ఉంటున్న ఆ ప్రదేశంలో అది గుర్తు, ఒక స్టాంపు. విరోధ ఆత్మ మన గృహాల్లో రాకుండా, విరోధ కార్యాలు మన గృహాల్లోకి రాకుండా, విరోధ క్రియలు, విరోధ శక్తులు, విరోధ కార్యాలు చేసే వాళ్ళు మన ఇంట్లో రాకుండా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని గుమ్మాలకి ఇచ్చాడు. నేను ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. ఎక్కడ? నశింపచేయక దాటిపోయేదను. ఎవరిని నశింపచేయక? రక్తము చూసి. ఆ రక్తాన్ని చూసి ఏం చేస్తాడంట? నశింపచేయక దాటిపోయేదను. ఎవరిని నశింపచేయడు. ఆ రక్తంలో పాలు పంచుకున్న ప్రతి వారిని ఎవరు నశించిపోరు. ప్రతిదినం బలపరచబడుతూనే ఉంటారు. నూతన ఆత్మను పొందుకుంటూనే ఉంటారు. నూతన శక్తిని పొందుకునే ఉంటారు. ఆ బలమును మనం పొందుకుంటే, ఆ యొక్క శక్తిని మనం పొందుకుంటే, ఆ యొక్క నూతన క్రియలను మనం పొందుకుంటే దేవుని యొక్క బలమైన కుమారులుగా మనం మార్చబడతాం. ఈ రోజు రాత్రి ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఆ రక్తంలో మనము ఉతక స్నానము మనం చేస్తే మన బట్టలను, మన జీవితాలను మనము ఉతుక్కొని పరిశుద్ధంగా మనం మార్చుకోవాలి. చదవండి నిర్గమకాండం 12వ అధ్యాయము 13-14. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినములు జ్ఞాపకార్థమైన దినములను మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి చదవండి అదే మాట 13, 14, 15. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. మీరుండు ఆ రక్తము వలన మీకు గుర్తుగా ఉండును. ఆ గుమ్మాలకి వాళ్ళు పూసారు రక్తాన్ని. గొర్రె పిల్లని కోసి దేవుడు మోషేతో చెప్తాడు, ఆ గొర్రె పిల్లని కోసి మేము ఐగుప్తు దేశంలో ఉగ్రత తీసుకురాబోతున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు నాబాలు బ్రతికించబడాలంటే ఇదిగో ఒక గొర్రె పిల్లని, ఒక పొట్టేలుని కోసి ఎవరికి కొంచెమైన వారు, కొంచెం కుటుంబం, చిన్న కుటుంబమైన వాళ్ళు ఇద్దరుగా విభాగింపబడి ఒక గొర్రె పిల్లను కోసుకొని దానిలో కొంచెం రక్తం తీసి ఆ రక్తాన్ని మీ గడపలకు పూసుకోండి అని చెప్తే ఆ రక్తాన్ని అలాగే వాళ్ళు పూసుకున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీ గడపలు మీద ఆ గుర్తు ఉంటే, నా రక్తము అనే గుర్తు మీ
మనసులో గాని, మీ గడపల్లో గాని, మీ హృదయాల్లో గాని, మీ ప్రదేశాల్లో గాని ఉంటే నేను మీ మీదకి ఏ అపాయము తీసుకొని రాను. మీ యొద్ద ఏ అపాయము రాదు. మీ యొద్దకు ఏ ఒక చిన్న చిన్న అపాయాలు గాని రావు. ప్రతి విషయంలో నుంచి దేవుడు మిమ్మల్ని సురక్షితముగా ఆయన బయటకు తీసుకొస్తాడు. ప్రతి పాపములో నుంచి ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు అది రక్తము వలన. అలాగే 12వ అధ్యాయం 21, 22, 23. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీ కుటుంబముల చొప్పున ఏంటంటే మళ్ళీ చదవాలి. మీరు మీ కుటుంబముల చొప్పున ఎక్కడ నుంచి మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పండుగను వధించుడి. పస్కా పశువుని వధించుడి. ఇంకా మరియు హిస్సోపు నుంచి తీసుకొని హిస్సోపు కుంచె అంటే బ్రష్. ఇంగ్లీష్ లో హిస్సోపు కుంచె అంటే బ్రష్. ఆ బ్రష్ అనేది ఇప్పుడు పెయింట్ వేస్తాం కదా, అంటే పెయింట్ బ్రష్ ని ఒక బ్రష్ ని తీసుకొని వాళ్ళు గుమ్మాలకి రాశారంట. ఏది రక్తంని రాశారు. చదవండి. పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ఉంచి ద్వారబంధపు పై కమ్మీకి 2 నిలువు కమ్మీలను పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఉదయం అయ్యేంత వరకు ఏం చేయొద్దు అన్నాడు, బయటికి రావద్దన్నాడు. బయటికి వస్తే ఒకవేళ ఆదమర్చి బయటకు వస్తే ఏమవుతుంది? ఉన్న పోద్ది. ఎందుకంటే దేవుడు ఒకరి మీద కోపగించుకున్నాడు. ఎందుకు? తన ప్రజల్ని బంధించి ఉంచారు కాబట్టి, సతాయిస్తున్నారు కాబట్టి, ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, రాత్రి పగళ్ళు పని 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 అని చిత్రవేదన బానిసలుగా చేసుకొని ప్రతి విధమైన బానిసత్వంలో వారు మణుగుతూ ఉన్నారు. నేను దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా సమయం ఇవ్వట్లేదే. నేను నా ప్రదేశానికి వెళ్ళి, నా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఆ సమయం కూడా నాకు ఇవ్వట్లేదు. అటువంటి బానిసత్వంలో నేను ఉన్నాను. ఈ రోజు రాత్రి ఎటువంటి బానిసత్వంలో ఉన్నా సరే దేవుడు ఆ బానిసత్వపు సంఖ్యలు తీసివేస్తున్నాడు. క్షణమే దేవుడు ఈ రోజు రాత్రి ఒక్కొక్కరిని ముట్టబోతున్నాడు. ఒక్కొక్కరి జీవితాన్ని ముట్టబోతున్నాడు. ఆయన ఉగ్రుడై ఉన్నాడు. ఆయన వారి పిల్లల్ని ముట్టితే ఆయన వారి మీద ఏం చేస్తున్నాడో ఒకసారి చదవండి. ఈ అధ్యాయం ఒక్కసారి మొత్తం చదవండి. 12వ అధ్యాయం. ప్రతి వారిని ఒక కోణంలో తీసుకొని వెళ్ళే పరిస్థితి. ఆయన రక్తము ద్వారా ఒక్కొక్కరిని బ్రతికించుకున్నాడు. ఎవరి గుమ్మాలకి ఆ రక్తము పూసి ఉన్నారో, ఎవరు తమకు తాము పరిశుద్ధపరుచుకొని ఉన్నారో, రక్తము అనగా
పరిశుద్ధత. గొర్రె పిల్ల రక్తము అనగా అది పరిశుద్ధకు సాదృశ్యము. నీవు పరిశుద్ధతలో వచ్చిన ఎదుట ఆయన నీకు ఏ అపాయము రానికుండా నీకు ముందుగా పోయి మెట్టగా ఉన్న స్థలాలు చేస్తాడు. ఆ స్థలాలు ఏదైనా సరే, ఎటువంటి కఠిన పరిస్థితులైనా సరే, ఆయన ఈ రోజు రాత్రి ముట్టే దేవుడు. చదవండి, ఇదే అధ్యాయము 37 నుంచి 40 వచనాల వరకు మనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి, రామశేషు అనబడిన ఊరి నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి, వారు పిల్లలు కాక అంటే కాలుబల మందలు 6 లక్షల వీరులు, అనేకమైన మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైన జనులను, పశువులను, పిల్లలను వారితో కూడా తీసుకుని వెళ్ళారంట. ఆ సంభవం అయిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. చూసారా, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు యోసేపు బానిసై వచ్చిన తర్వాత తన రాజుగా నియమింపబడిన దినమున అప్పటి వారి యొక్క సంతానం ఇశ్రాయేల్ ప్రజలు, అతనితో వచ్చిన ప్రతి వారు, ఆ వంశవాళి అంతా 430 సంవత్సరాల వరకు ఏ కష్టాలతో, ఇబ్బందులతో, సమస్యలతో బానిసత్వంగా జీవిస్తున్నారు. ఈ బానిసంగా నువ్వు జీవిస్తున్న సమస్యల్లో ఉన్నప్పుడైతే ఒక్కొక్కరు నిన్ను నిందించి, నిన్ను బాధించి, నిన్ను సూటింపు పోటీ మాటలతో కృంగదీస్తూ ఉండవచ్చు. నిన్ను కొట్టి అసహించుకున్నవారు, వారిని దేవుడు ఏం చేస్తున్నాడు ఈ రోజు రాత్రి? ఆ రోజు రాత్రి ఏం చేస్తున్నాడు? రక్తంలో గుమ్మాలని తడిపి ఒక్కొక్కరిని తీసివేశాడు. అటువలే ఈ రోజు రాత్రి కూడా నేను పరిశుద్ధపరిచి ఆయన నీకు ఒక నూతన అద్భుత కార్యము చేయబోతున్నాడు. నా దేవుడు, నా యేసు నిన్ను బలపరచబోతున్నాడు ఈ రోజు రాత్రి. నా యేసు నిన్ను ముట్టబోతున్నాడు ఈ రోజు రాత్రి. నా యేసు నిన్ను బలహీన స్థితిలో నుంచి నిన్ను బలవంతునిగా మార్చబోతున్నాడు ఈ రోజు రాత్రి. ఆయన శక్తితో నింపబోతున్నాడు, ఆయన కృపలో నింపబోతున్నాడు. నీవు పరిశుద్ధపరచబడాలి ఈ రోజు రాత్రి. ఆయన రక్తంలో నీవు పరిశుద్ధపరచబడాలి ఈ రోజు రాత్రి. ఆయన రక్తంతో కడగబడాలి ఈ రోజు రాత్రి. ఆయన నీ కోసము బలి అయిన దేవుడు. నీ కోసము ఆయన నిన్ను నీ క్షమాపణలు తుడిచివేయడానికి, నీలో ఉన్న నీ యొక్క పాపంను దూరపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు నీ మనస్సును అప్పగించుకో. నీ మనస్సును దేవునికి అప్పగించుకుంటే ఆయన నీ మనస్సును బలపరిచే దేవుడు. నీకు విమోచన దినము వచ్చి ఉన్నది. నీకు రక్షణ దినము వచ్చి ఉన్నది. నీకు ఆశీర్వాదం కలిగి ఉన్నది. ఇక మీదట నుంచి నీవు దుఃఖపడవు. ఏ కొదువ నీలో ఉండదు. నిన్ను విమోచించే నాథుడు ఒక్కడు ఉన్నాడు. నిన్ను బలపరిచే నాథుడు ఒక్కడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు.
నీకు కలిగిన ఆశీర్వాదములు, నీకు కలిగిన మేళ్ళు ఎన్నో ఉండవచ్చు. కానీ ఈ రోజు రాత్రి నా దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన రక్తంతో శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. ఈ రోజు రాత్రి అప్పగించుకోండి, ఒకసారి దేవునికి అప్పగించుకోండి. ఒకసారి ఆయన రక్తంతో మనం శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఒకసారి ఒక్కొక్కరు తమ క్షమాపణలు, ఇంకా చేయరాని తప్పుదములు ఏమైనా ఉంటే దేవుని యొద్దకు సమర్పించుకోండి. ఆయన ప్రతి పాపములు తీసివేసే దేవుడు. మన పాలు పొందుకోబోతున్నది చిన్న విషయం ఇది కాదు. ఏదో వచ్చాము, ఏదో తీసుకున్నాము అన్నట్టుగా ఉండకుండా దేవుని బలలో మనం పాలు పొందుకోబోతుండగా, దేవుని రక్తంలో మనం పాలు పొందుకోబోతుండగా ఒక్కొక్కరు పరిశుద్ధపరచబడతాం, ఆయన రక్తంతో శుద్ధీకరించబడతాం. ఆయన కృప వెంబడి కృప మనకిచ్చే దేవుడు ఉన్నాడు. తండ్రి తాను అప్పగింపబడిన రాత్రి మన కోసం ఎన్నో శోధనలు అనుభవించి, ఎన్నో మాటలు చెప్పసఖ్యము కాని వేదనలు తాను అనుభవించి, కొరడాలతో తాను గాయాలు పడి, రక్తము కార్చి, శిలువతో ఆయన మేకులు తన శరీరానికి గుచ్చుకొని, ముళ్ళు కిరీటము తన తలకి పెట్టి, చేతులకి తన మేకులు కొట్టి, కాళ్ళకి తన మేకులు కొట్టి, ఆఖరి రక్తపు ధార వరకు, ఆఖరి బొట్టు రక్తపు ధార వరకు తాను ప్రతి ఒక్క గాయములను తన రక్తమును చిందించాడు. ఈరోజు రాత్రి ఆయన రక్తముతో మనం కడగబడాలి. ఆయన ఈ భూమి మీద కార్చిన రక్తము సామాన్యమైనది కాదు. ఆయన రక్తములో మనం కడగబడితే, ఆయన శక్తితో మనము ఉంటే, ఆయన ప్రతి ఒక్క బలమును, శక్తిని మనకు అనుగ్రహించే దేవుడు. నీ హృదయ బాధను తీసివేసే దేవుడు. నీ ప్రతి విరోధమైన కార్యాలు ఆయన తీసివేసే దేవుడు. బలపరచబడు ఈ రోజు రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ, స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు చేయవాడానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము,
రక్తము 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 యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో
సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అందరూ ఒకసారి ప్రార్థనలో మనం ఏకీభవిస్తాం. ఆఖరిగా మనం వచ్చి ఉండగా దేవుని యొక్క కృపలో మనం నింపబడాలి. ఒకరికొకరు సహోదరులే మనం ఉండాలి. ఏ యొక్క పాపము ఏ యొక్క డాగు మచ్చ కలంకము లేకుండా మనం పరిశుద్ధుల వలె మార్చబడాలి. ఆయన శక్తితో మనం నింపబడాలి. ఆయన కృపలో మనం నింపబడాలి. ఆయన ఆత్మతో మనం నింపబడాలి. ఆయన క్రియలు మనం పట్ల చేస్తున్న దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. యేసు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఉండకూడదు. యేసునామం ఆయన మనకు తోడై ఉండగా ప్రతి కార్యాలు జయవంతముగా మనకు మార్చబడాలి. యేసునామం జయవబడి జయము మనకి తిరిగి రావాలి. యేసునామం మౌనంగా ఆయన స్తుతిద్దాం. మన తల్లిన మిరియం గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన నీకు నా ప్రభా మీరు ఇచ్చిన వాక్కుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన ఇచ్చిన వాక్కులు ప్రభా నాయన ద్రోహం పడకుండా ప్రభా నాయన సాతాను సిగడ్డకుండా ప్రభా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభా నీరు కట్టి ఫలించినట్టు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన అయ్యా మీరు కార్చిన రక్తంలోనే శుద్ధీకరణ ఉన్నది నాయన. స్తోత్రం నాయన అయ్యా మీ రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా మార్చులని మీరు చెప్పిన వాక్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో బ్రహ్మ మీరు ఆ మహాశ్రమల నుండి వచ్చిన వారని చెప్పి మీరు సాక్ష్యం ఇస్తున్నారు బ్రహ్మ. స్తోత్రం నాయన మీరు ఆ రక్తంలో తమ వస్త్రములను ముసుకొని చల్లగా మారని చెప్తున్నారు బ్రహ్మ. స్తోత్రం నాయన ఇదిగో తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అది నిష్కలంకమైన రక్తము, అది పరిశుద్ధమైన రక్తము, అది కళంకం లేని రక్తం అని ప్రభా మీరు చెప్పినందుకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆ రక్తంలో మేము కడగబడి ప్రభా అయ్యా యేసయ్యా మేము నీ బిడ్డలుగా మార్చబడి ప్రభా అయ్యా ఆ గుర్తులో ప్రభా ఏ విధంగా అయితే ఆ 7 గొర్రె పిల్లలు వర్తించి దాని రక్తాన్ని తీసుకొని హిస్సోపుతో ప్రభా దాన్ని గడప కమ్మీలకు రాసి ఎండగా నిలువులో రాసి ప్రభా ఏ విధంగా అయితే సురక్షితంగా క్షేమంగా ఉన్నారో అయ్యా మరణ దూత నుంచి అయ్యా సంచారం నుంచి ప్రభా నాయన కాపాడబడ్డారో ఆ విధంగా రక్తం కలిగిన ప్రతి కుటుంబం, ఆ రక్తం కలిగిన ప్రతి ఇల్లు కాపాడబడును గాక తండ్రి. నీకు స్తోత్రం నాయన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా నాయన నీ చిత్తంలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ నీ రక్తపు కోటలోనికి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన అయ్యా నీకే స్తోత్రం. ఆ రక్తపు బానిసత్వం నుంచి విడుదల చేస్తుంది ప్రభా. ఎవరెవరు ఏ ఏ బానిసత్వంలో ఉన్నారో విడుదల దయచేయండి ప్రభా. తాగుడనే బానిసత్వం నుంచి విడిపించండి నాయన. వ్యసనాలనే బానిసత్వం నుంచి విడిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
అయ్యా నీకు స్తోత్రం. 430 సంవత్సరములు ఐగుప్తులో ప్రభానైన ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు ప్రభా. ఆ బానిసత్వం నుంచి నీ రక్తము విడుదల చేసినట్లుగా ప్రభా, చాలా కాలంగా బానిసత్వం ఉన్న బిడ్డల్ని ప్రభా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి శాపాన్ని నీ రక్తం ద్వారా తొలగించి ఆశీర్వాదకరంగా మీరు మార్చి ప్రభా ఈ దినం మీరు మహిమ పొందాలని ప్రభా మేము నమ్ముచు. ఆ రక్తమే మమ్మల్ని పరలోక వాసులుగా మారుస్తుందని, ఆ రక్తమే మమ్మల్ని ప్రభా నాయన పరిశుద్ధులు చేసి విమోచించి విడిపించి నడిపించి ధైర్యం ఇచ్చి బలపరచదని మీరు చెప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నా ప్రార్థనని సంపూర్ణ చేర్చుకోమని, ఏ బిడ్డలైతే ఏ వేదనతో శోధనతో కన్నీటితో ఉన్నారో ఆ కన్నీటిని తుడిచివేసి ప్రసన్నైన ఆనంద భాషలతో ఆనంద గానాలు చేసుకోవడానికి సహాయం ఇచ్చేయమని, నిన్ను స్తుతించి ఆరాధించుటకు బలపరచమని, అయ్యా విడుదల కార్యం జరిగించమని, మూర్ఖత్వం నుంచి విడుదల దయచేయండి, శాపం నుంచి విడుదల దయచేయండి, విరోధ కార్యాల నుంచి విడుదల కలగచేయమని వేడుకొంచు. ఈ ప్రార్థనని సంపూర్ణ చేర్చుకోమని నా ప్రభుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రేమలో తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ వరుసగా కూర్చున్నట్లయితే మన మధ్యలో ప్రభు వల్ల రాబోతుంది. అందరూ మీ చేతులు ఒక పైన ఒకరు ఎత్తుకొని యేసయ్యను ధ్యానించుకుంటూ ఆయన కాచిన గాయాలు పడిన శరీరం, ఆయన కాచిన రక్తం మనకి నడుచుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో దేవుని యొక్క ప్రభు వల్ల రాబోతుంది. ఆయన వల్ల వస్తుంటారు. ఒకరికొకరు తమను తాము పరిశుద్ధపరచుకోండి. ఒకటి కొరింథీ 11వ అధ్యాయం 23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాడు. ప్రభు వలన పొందిన ఈ రొట్టెను యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఇది నీ కొరకై విలువబడిన నా శరీరం, తిన్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రకారమే భోజనమైన
పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడు జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయుడని చెప్పాడు. భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడెల్లను జ్ఞాపకం చేసుకున్నదని దీన్ని చేయడని చెప్పేది. ఆయన రక్తము కాబట్టి దేవుడు తిరుగుగా ప్రభు యొక్క రొట్టెను లేదా ఆయన పాత్రను నేను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం ప్రతి మనిషి దాన్ని పరీక్షించుకొని నా రొట్టెని ఆ పాత్రలో త్రాగవలెను. శరీరమని వివేచింపక నేను త్రాగువాడు నాకు శిక్ష కలుగుతుంది ఈ త్రాగుచున్నాను. ఇందువలన మీలో ముగ్గురు బలహీనులను రోగులమైన ఉన్నారు, చాలా మంది విశ్వసించుచున్నారు. అయితే మన పక్షులు ఉండగా ప్రతి ఒక్కరు పవిత్రులుగా మార్చబడి తీసుకోవాలి. అయోగ్యులుగా ఉండకుండా ఒకరు దేవుని యొక్క పరిశుద్ధంగా తీసుకొని కాబట్టి ఆయన శక్తిని పొందుకొని ఒక్క సమయం ఆయన దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తుంది. శక్తితో నింపబడదు, ఆయన కృపను పొందుకున్నాం, ఆయన ఆత్మను మనం పొందుకున్నాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 శబర
దేవునికి ఒక్కసారి ఆయనని మనం మనసారా ప్రార్థిస్తే ఆయన మన పాపాలని తీసివేసి ప్రతి విధమైన శోధనని దూరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన ప్రతి ఒక్క పాపము నుండి మనము పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క క్రియల నుంచి, ప్రతి ఒక్క ఆటంకముల నుంచి, ప్రతి విధమైన సాతాను క్రియల నుంచి మనల్ని తప్పించి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఉదయం దేవుని వాగ్దానం విడుదల అవుతున్నది. అలాగే శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం పరిశుద్ధాత్మ కూడిక, ఆదివారము ఇదే సమయంలో ఈవినింగ్ టైం దేవుని ఆరాధన జరగబడుతుంది. అందరూ విచ్చేయవచ్చు. పరిశుద్ధాత్మ ప్రేయర్ హాల్ అనబడే ఈ ప్రదేశం ప్రగతి నగర్ బ్యాక్ సైడ్ లో దేవుని ఒక బలమైన ఆరాధన, బలమైన కృప పొందుకునేలాగా మీ అందరికీ రెండు చేతులెత్తి ఆహ్వానిస్తున్నాం. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.